ఒక సిస్టమ్ లాగా ఏర్పాటు కాలేదు. ఇది శ్రీలంక వైపు వెళ్తుండగా ఎప్పుడు కోస్ట్ దగ్గర వచ్చింది అప్పుడు ఫార్మ్ అయి ఒక సైక్లోనిక్ నేచర్ అనేది దాన్ని పొందడం జరిగింది. అది శ్రీలంకలో ఎప్పుడు ఏర్పాటైంది, దానికి డిట్వా అని పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు సార్ అది ఎక్కడ కూడా ల్యాండ్ ఫామ్ చేయకుండా అలాంగ్ ద కోస్ట్ పైన వస్తూ ఉంది అనేది మనకు ఉన్నటువంటి సమాచారం. ప్రస్తుతానికి దాని లొకేషన్ తమిళనాడు దగ్గర ఉంది. శ్రీలంకలో దాని యొక్క వర్షం వలన 56 మంది చనిపోవటం జరిగింది శ్రీలంకలో సార్. అయితే ఇప్పుడు మన జిల్లాలకి అంటే ఆంధ్రప్రదేశ్లో 7 జిల్లాలకి దీనివలన హెవీ రెయిన్ఫాల్ వచ్చే ప్రసక్తి ఉంది అని తెలియచేయటం జరిగింది. అవి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం, అన్నమయ్య, కడప, అలాగే బాపట్ల, పల్నాడు. సో ఈ 7 జిల్లాలకి హై అలర్ట్ అనేది ఇవ్వడం జరిగింది సార్. ఈ రోజుకి చూసుకుంటే అద్దంకి మరియు చిన్నకంచ ఈ 2 మండలాలకి హై అలర్ట్. అందులో మళ్ళా మనకు ఆర్టీజీఎస్ అవేర్ అని ఒక సాంకేతిక ఒక సంస్థ ఏముంది, వారు అందులో ఒక 5 సచివాలయం స్పెసిఫిక్గా కూడా మనకు చెప్పడం జరిగింది. ఆ 5 సచివాలయంలో మనం అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది సార్. అయితే జిల్లాలో వరి సేకరణ అనేది కూడా జరుగుతూ ఉన్నది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా మనకు స్ట్రీమ్లైన్ అయింది సార్. ఇంకా ప్రస్తుతానికి